హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను అని పెద్ది అనే సినిమాతో సినిమాలు బాగున్నా సరే కేవలం వ్యూస్ కోసం, యాంటీ ఫ్యాన్స్ నుంచి వచ్చే వ్యూస్ లైక్స్ కోసం నెగిటివ్ రివ్యూలు చెప్పి ప్రతి ఒక్కరికి ఇప్పుడు కామన్ ఆడియన్ అన్నోడు, ఒక సామాన్య అభిమాని లేదా సామాన్యంగా తెలుగు సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు మామూలు బుద్ధి చెప్పలే. ఈవెన్ బార్బిల్ అనేవాడికి కానీ, రావణ్ అనేవాడికి కానీ, పూలచొక్క అనేవాడికి కానీ వాళ్ళ చొక్కాలు చిరిగేలా చేస్తున్నారు భయ్య, మామూలు కాదు. అంటే ఒక మంచి సినిమాని కూడా నెగిటివిటీ చేస్తే అది సామాన్య ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసుకుంటారు, మామూలుగా వేసుకోవట్లేదు. బార్బిల్ గారిని అయితే రోజుకొకరు వీడియోలు పెట్టి మరీ వేసుకుంటున్నారు. అది కేవలం సినిమా బాగున్నా సరే ఈ యాంటీ ఫ్యాన్స్ యూస్ కోసం, లైక్స్ కోసం హీరోతో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ తెలుగు సినిమా రిలీజ్ అయినా సరే బాగోలేదు అని చెప్పడమే బార్బిల్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాంటి బార్బిల్కి అంటే ఎంత కొంత మండుతుండేది భయ్. ఎందుకంటే ఏంట్రా బాబు, బాగున్న సినిమాను కూడా బాగోలేదంటాడు, సీతారామం లాంటి సినిమా బాగోలేదంటాడు, తమిళ్లో వచ్చిన సినిమా గోట్ లాంటి సినిమాలు బాగున్నాయి అంటాడు. అసలు వీడికి ప్రాబ్లం ఏంటనే ఫీలింగ్ ఉండదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్గా ఆడియన్సే మనకు బుద్ధి చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా బార్బిల్ రివ్యూస్ అంటే ఒక కొద్దిగా మనోడు రివ్యూ చూసి సినిమాకి వెళ్ళొచ్చు అనే ఒక ఇది ఉండేది. కానీ దాన్ని మొత్తంగా చెడదప్పుకున్నాడు వీడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పెద్ద సినిమా మీద పని కట్టుకొని కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి ఒక హీరో పైన, ఒక వర్గం పైన అని ఏవైతే వీడియోలు చేశాడో ఇప్పుడు ఆ వీడియోలో వీడి తలకు చుట్టుకున్నాయి. ఫస్ట్ ఒక వీడియో చేశాడు, పెద్ద సినిమా రిలీజ్ అవ్వగానే రివ్యూ ఇస్తున్నట్టుగా చేశాడు. దానికి ఏదో కాపీరైట్ స్ట్రైక్ ఏదో వేశారట. ఓకే, దానికి ఈడు ఏం చేశాడంటే పని కట్టుకొని ఏంటి మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా, అది లేదా, ఇది లేదని చెప్పి ఒక 5-6 వీడియోలు చేసాడు. ఆ 5-6 వీడియోల్లో కూడా కేవలం చాలా క్లియర్గా తెలిసిపోతుంది హీరో మీద, తెలుగు సినిమాల మీద గ్రడ్జ్ తప్ప అడిగి మినిమం నాలెడ్జ్ లేదు. మరి మాట్లాడే మాటలు ఎంత అంటే నవ్వు వస్తుంది క్లియర్గా. అంటే బొమ్మనేరానికి ఆ మలయాళ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను పెద్ద సినిమా స్టోరీ చెప్తుంటాడు. ఒక పెద్దిగాడి యొక్క స్టోరీ చెప్తూ ఉంటాడు సినిమాలో. చెప్తుంటే వీడికి వచ్చిన అక్కడ డౌట్ ఏంటంటే మధ్యలో సాంగ్స్ వస్తాయి కదా, అంటే ఆ క్యారెక్టర్ సాంగ్లు కూడా పాడి చెప్పిందా? ఒరే ఎదవన్నారు ఎదవా, సారీ భయ్య, నీకు నాకు పర్సనల్గా ఏం లేదు. కాకపోతే ఇది తెలుగు సినిమా $30 ఏమో అంటుంటావు కదా, నీకు అంత ఇష్టం లేనప్పుడు సినిమాలు చూడడం ఎందుకు? దాని మీద బాగున్నా సరే నెగిటివ్ రివ్యూలు ఉంది. రే ఇప్పుడు కేజీఎఫ్లో బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాలోని, ఈవెన్ బాహుబలి సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ అనేది బాహుబలి గురించి చెప్పడం అలాంటి జరుగుతుంటాయి. అలాంటి టైంలో ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రావడం, ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే నీ అంత పిచ్చనా కూడా కావడం ఉండవు. సో సినిమాని ముందు సినిమాలుగా చూద్దాం. సినిమాలో కూర్చున్న తర్వాత నువ్వు ఎంత ఎంటర్టైన్ అయ్యావు, నువ్వు బోరు కొట్టకుండా ఉండగలిగావా లేదా, ఒక కొత్త సీన్ చూసావా లేదా, అదిరా. అంతేగాని అదేంటి సినిమా మొదలవగానే లైట్లు ఎందుకు ఆపేశారు, స్క్రీన్ ఎందుకు వెనకాతలు ఉంది, అది ప్రొజెక్టర్ ఎందుకు వెనకాతలు ఉంది, ముందు నుంచి చేయొచ్చు కదా, అవి అసలు డౌట్ లేరా? అది అసలు రివ్యూ చెప్పే విధానమేనా? సో అందుకే నీలాంటి వాళ్ళకి రివ్యూలు చూసి చిరాకు దొబ్బి ఇప్పుడు సామాన్యులు కూడా మిమ్మల్ని రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఆ పూలచొక్క కూడా ఏమంటాడు, పెద్ద అనే కథ ఎప్పుడు సినిమా రిలీజ్ అవ్వకముందు ఇంకా షూటింగ్ టైంలోనే అనేసాడు. వాడు స్టోరీ వినేసాడంట, వీటి ఎలాంటి స్టోరీతో సినిమా తీస్తున్నారు ఇదేనండి. ఇప్పుడు పెద్ద అనే సినిమాకి అంత అప్లోడ్ వస్తుందంటే కేవలం స్టోరీకే, బుచ్చిబాబు రాసిన స్టోరీకే ప్రతి ఒక్కరు ఒక స్టార్ హీరోని పెట్టుకుని ఇలాంటి స్టోరీతో ఓకే చేంజ్ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కదని పెద్ద ఎంత అప్లోడ్ వస్తుందో తెలుసా బుచ్చిబాబుకి. సో అలాంటిది మీరేమో పని కట్టుకొని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకొని వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ సినిమాలు తొక్కు చేసి మాట్లాడడం. ఓకే, బాగోలేని సినిమాని ఎవ్వడూ ఆపలేడు. అదేవిధంగా బాగున్న సినిమాని నీలాంటి ఎదవలు ఎంత తొక్కాలని చూసినా సరే ఆ రోజులు పోయారా? ఎవరికైనా సరే చెడు చేసేవాడికి ఎవరికైనా సరే ఒక టైం ఉంటుంది. ఆ టైం దాటిపోతే ఇగో ఇప్పుడు నీది ఇదే పరిస్థితి. చూడు, ఎవరితో పడితే అందరితో దొబ్బులు కాతనం అనవసరంగా, ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా దొబ్బులు కాతనం. అంటే నీ యొక్క ఆర్గ్యుమెంట్లో నిజాయితీ లేదు. అదే నీ ఆర్గ్యుమెంట్లో నిజాయితీ ఉండుంటే నీకు ఎంత సపోర్ట్ వచ్చింది? ఇప్పుడు నీ ₹30 $30 కోసం మాట్లాడుతూ నాకు వేస్ట్ అయిపోయి అది ఇది అంటావు కదా. మరి 300 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాడు, అది స్ట్రైక్ కాకపోతే ఏదైనా వేస్తాడు. నువ్వు అన్నీ మూసుకుని ఉండాలి. ఎందుకంటే నీకు నచ్చలేదు కాబట్టి నచ్చనట్టు వీడియో చేసావు, ఆడికి కూడా నీ వీడియో నచ్చలేదు కాబట్టి ఆడు స్ట్రైక్ వేసాడు. సో రెండు ఒకటే. అంతేగాని నా వ్యక్తిగత స్వేచ్ఛని, నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎవరు తొక్కలేరు ఎక్కలేరు నీ సినిమా డైలాగులు అవన్నీ పక్కన పెడితే అసలు నీకు సినిమాలంటేనే, ముఖ్యంగా చెప్తున్నా, తెలుగు సినిమాలంటేనే చిన్న చూపు. ఈ మహామేధావికి సీతారామం లాంటి సినిమాలు నచ్చబోయ్యా. అదే విజయ్ గోట్ సినిమా అని చూడండి, నాకు తెలిసి విజయ్ కెరీర్లో అత్యంత దరిద్రమైన లుక్స్ ఉన్న సినిమా, అత్యంత దరిద్రమైన సినిమా ఆ సినిమాడికి నచ్చుద్ది. వీడు క్లియర్గా సంబాల లాంటి సినిమాని కూడా నెగిటివ్ చేద్దాం చూసాడు. అంత పనికి మాలిన
ఇంకా ఎందుకండి భయ్య, మళ్ళీ పర్సనల్గా వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నీకు నాకు ఎలాంటి ఏదీ లేదు. కాకపోతే నువ్వు తీసుకున్న ఆ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఆయన మీద ఏదో మాట్లాడేసావు తెలిసి తెలియక, తర్వాత సారీలు చెప్పుకున్నావు, ఇది చెప్పుకున్నావు, అది చెప్పుకున్నావు. తర్వాత ఏమో మేనే ఎవరినన్నాలంటే భయ్య, నాగవంశీ గారిని ఇలాంటి ఎదవళ్ళందరినీ పెంచి పోషించాడు, ఇప్పుడు ఆడే కాటేస్తున్నాడు. సో ఏది ఏవైనా సరే, ఇప్పుడు ప్రజెంట్ టిక్టాక్ స్టార్ దుర్గారావు దగ్గర నుంచి కామన్ ఆడియన్స్ వరకు, సినిమాలు ఇష్టపడే కామన్ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కడు అమ్మన బూతులు తిడుతున్నారు ఈ బార్బుల్ కానీ. మామూలుగా కాదు, వేరే లెవెల్లో ఎతుకుతున్నారు భయ్య, మామూలుగా బతకట్లే. రోజు ఇన్స్టాలో కానీ, ఇంకా ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, వీడియో ఇంకా యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఒకటే బ్యాటింగ్. బాగున్న సినిమాలు కూడా బాగులేని సినిమాలుగా చెప్తున్న ఇలాంటి వాళ్ళని మనం బ్యాన్ చేసి పారదొబ్బాలి అనే ఒక చాలా గట్టిగా మాట్లాడుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో బార్బుల్ అనే కూడా వీడియో ఇలా చేసిన వెంటనే ఆటోమేటిక్గా కాపీరైట్లు పడిపోతాయి. దీనికి కొంతమంది ఏం మాట్లాడతారంటే పెద్ద మనుషులు, కరెక్టే మాట్లాడాడు కదా, ఇది మాట్లాడాడు కదా, అది అరే ఒక విషయం చెప్తున్నా, ఒక వాదం అంటే వాదించడం వేరు, వితండవాదం వేరు. కావాలని ప్రతి దాంట్లో నెగిటివిటీ ఎత్తితే మన జీవితమే నెగిటివిటీ. అలా అని చెప్పి బాలేని సినిమాలు కూడా బాగుందని చెప్పమంటలే, కానీ ఇంత మంచి సినిమాలు కూడా, సినిమాలో అది లేదు ఇది లేదు, ఎక్కడైనా సరే ఆడు ఆడి దగ్గర 5-6 వీడియోలు చేశాడు పెద్ద మీద. ఆ వీడియోస్లో ఎక్కడైనా సరే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి కానీ, ఇక నెక్స్ట్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి కానీ ఎక్కడైనా మాట్లాడా? ఎంతసేపు ఆ జానీ కపూర్ ఇది చూపించింది అది చూపించింది తప్ప సినిమాలో ఉన్న మంచి కంటెంట్ గురించి, సినిమా యొక్క మంచి లైన్ ఏంటి, ఒక ఐడెంటిటీ లేని ఊరు కోసం ఐడెంటిటీ తీసుకురావడం కోసం ఆడి జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి పనికి మాలిన ఆర్గ్యుమెంట్లు చేస్తే ఇలానే కామన్ ఆడియన్స్కి మండిపోయి ఇలాంటి వీడియోలు చేస్తారు. మామూలుగా దొబ్బట్లేదు భయ్య. వీడియో మొత్తం ముక్కలుగా వీడియో పెట్టి మరి ఆడు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 బై 1 సమాధానాలు లిస్ట్ చేసుకుంటున్నారు ఒకరు. ఇది నిజంగా ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే బాగున్న సినిమాను కూడా బాగోలేదు అని చెప్తే మన అమ్మ కామన్ ఆడియన్ కూడా తోలు తీసేస్తారా బాబు అనే భయం వస్తుంది. ఎంత చులకంటారా మీకు, ఏమనంటే మాట్లాడితే $30 అసలు నువ్వేం చేస్తావు అసలు ఈ విషయం నాకు అర్థం కాదు. $30 చచ్చిపోతే నేను ఎప్పుడు చూడమన్నాడా? ప్రొడ్యూసర్ కానీ హీరో గారి అభిమానులు కానీ నీకేమైనా $30 పెట్టి సినిమా చూడమన్నారా? లేదు కదా. నీడీతో నువ్వు ఎక్కువ వెళ్ళు, ఓకే. అలా అని చెప్పి నువ్వేదో 300 మొత్తం సినిమా నువ్వే ప్రొడ్యూస్ చేసి తీసినట్టు ఏదో పెద్ద ఫీల్ అయిపోయి నా $30 వేస్టే. ఆ $30 ఏదో అడుక్కుంటే మన వాళ్ళు పంపించేస్తారా ఆన్లైన్లో యూపీఐ నెంబర్ ఏదో చెప్తే? ఎందుకు వచ్చిన బతురా చూడు, ప్రతి ఓడితో డబ్బులు కాతనం అవసరమా? చెప్తున్నా కదా, మంచిని మంచి అని చెప్పు, చెడుని కూడా మంచి అని చెప్తున్నావు నీకు నచ్చితే, లైక్ గుడ్ సినిమా లాగా. అదే తెలుగు సినిమాల్లో ఇంక నేను చెప్తున్నా కదా, ఇలా నా కొడుకు ఎలా అయిపోద్ది అంటే భయ్య, కొన్ని రోజులకి బాహుబలి లాంటి సినిమాలు వచ్చినా, ఇంకా నెక్స్ట్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ అని తెలుగు సినిమాలు పాత ఏవైతే ఉన్నాయో అలాంటి సినిమాలు వచ్చినా సరే వీళ్ళు ఏదో ఒక వంక ఎదుగుతూనే ఉంటారు. అవన్నీ పనికిమాలిన ఆర్గ్యుమెంట్స్. క్లియర్గా తెలిసిపోయింది ఎంత రుద్దర్రా ఆ రావణ్ గాడు, నువ్వా పోల చక్కగాడు పెద్ద సినిమా మీద మామూలుగా రుద్దరా నెగిటివిటీ. అయినా సరే ఇలాంటి మిక్స్డ్ టాక్తో కూడా 400 కోట్లు కొట్టిందంటే ఇది ప్యూర్గా ఒక కామన్ ఆడియన్, ఒక సామాన్య ప్రేక్షకుడి విజయం. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే, ఏం చేసినా సరే, మళ్ళీ చెప్తున్నా, బాగున్న సినిమాని ఎవ్వడూ ఆపలేడు. అది నిరూపించిన సినిమా పెద్దయే. అదేవిధంగా నువ్వు ఏవైతే ఆ 2 పేపర్ పట్టుకుని ఏవో రాస్తుంటావు కదా, ఏ చూపుతుంటావు కదా, అలాంటివన్నీ చేసేటప్పుడు కొద్దిగా స్టడీ చేయి, సినిమాల మీద అవగాహన తెచ్చుకో. లేదంటే పూర్తిగా నాకేమీ తెలీదు నేను ఒక దబ్దమ్మను ఒప్పుకో. నువ్వు అడిగిన క్వశ్చన్కి బొమ్మనారాయణ గారికి ఏంటి అదేంటది, ఆ ఒలింపిక్ మెంబర్కి బోర్డు మెంబర్కి ఎవరో లాస్ట్ ప్రీవియస్ విన్నర్ ఎవరో తెలియదు డైలాగ్ వేసావు కదా, విజయబాబు గారు ఒక డైలాగ్ చెప్పారు, విన్నావా? చాలా నీట్గా చెప్పారు. తెలియాల్సిన అవసరం లేదు, ఓకే. మన హాకీ క్రికెట్ క్యాప్టెన్ ఎవడో తెలిసి మనకు మాట్లాడారు. వాళ్ళ టైం ఉండేది 3 సంవత్సరాలే, అంతేగాని ఆ ఫ్యూచర్లో ఏం జరిగింది, పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది వాళ్ళకి అనవసరం అని చెప్పారు. అర్థమైంది కదా. సో ఇంకా క్లియర్గా చెప్తున్నా, నువ్వు ఎంత ఏడిస్తే నా తెలుగు సినిమా అంత అద్భుతంగా వెళ్తారా, ఫిక్స్ అయిపోండి. ఇది నెక్స్ట్ రాకా సినిమాకి ఇలాగే చెప్తాడు, స్పిరిట్ సినిమా కూడా ఇలాగే చెప్తాడు, మహేష్ బాబు గారు వారణాసి సినిమాని కూడా, ఈవెన్ రాజమౌళి గారు వారణాసి సినిమా కూడా వీడు నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని చూస్తాడు. కానీ ఈసారి ఇప్పుడు వీడియోల వరకు వెళ్ళింది, నెక్స్ట్ ఏం చేస్తారంటే బాగున్న సినిమాలు కూడా కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఫ్లైట్లు వేసుకుని వచ్చి మరి తోలు తీస్తారు, నువ్వు ఎక్కడున్నా సరే. ఇది గుర్తుపెట్టుకో.